గుంటూరులోని ఏటుకూరు బైపాస్ లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. రెండవ రోజు మారిసన్ దేశ అధ్యక్షులు ధర్మవీర గోకుల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రపంచ తెలుగు మహాసభ వేదిక నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరులోనే ఏటుకూరు బైపాస్ లో ప్రపంచ తెలుగు 3వ మహాసభలు అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈ రెండో రోజు ఎవరైతే ఉన్నారో మార్షిష్ దేశ అధ్యక్షులు ధీరం గోఖలే ముఖ్య అతిథి కూడా హాజరు కానున్నారు. అంతేకాకుండా కూడా ఈ ప్రపంచ తెలుగు 3వ సభలకు ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి రానున్నారు. అంతేకాకుండా కూడా ఈ తెలుగు మహాసభల యొక్క ఉద్దేశం ప్రధానంగా కూడా తెలుగుకి కాపాడుకోవాలి, తెలుగును రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సభలో పెడుతున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది అతిథులు ఉన్నారు మనతో మాట్లాడటానికి. వారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఈ మహాసభల యొక్క ఉద్దేశం ఏంటి, మహాసభలకి ఎలా జరుగుతున్నాయి, అంతేకాకుండా రాబోయే తరానికి తెలుగు గురించి ఏం చెప్పబోతున్నారు? నమస్తే అండి, నా పేరు మహమ్మద్ రఫీ, కలంపేరు ఈవేమనండి. మహాసభలు అనేవి చక్కగానే నిర్వహణ అంతా బాగుంది. బట్ ఏంటంటే ముఖ్యంగా యువతకు కూడా ఎక్కువగా ప్రాతినిధ్యం వహించే విధంగా మహాసభల్లో ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఈవేమన కవితా నిలయంతో పాటుగా విశ్వ సాహితీ కళావేదిక జాతీయ కార్యదర్శిగా నేను ఉన్నాను. అయితే మొన్న గురజాడ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో గురజాడ సంస్థల్లోని గురజాడ జయంతి యువతరంగాలని మేము పెట్టాము కార్యక్రమం. దానికి ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ గారు వచ్చారు. యువతని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఒకే వేదిక మీద 185 మంది యువతతో కవి సమ్మేళనం మేము చేయించాము. ఇటువంటి కవి సమ్మేళనాలు జరగాలి, మీరు తప్పకుండా మా 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి రండి అని ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారండి. మరి ఆయన చేస్తున్న ఈ కృషి అనేది ఎలా ఉందంటే తెలుగు తల్లి మన మధ్యనే ఉన్నట్టుగా ఉంది. మరి ఆవిడ తాలూకు ఆశీస్సులు ఆనంద బాష్పాలతో మనకి ఇస్తున్నట్లుగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకి మరియు ముమ్మారు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి గజల్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే తరానికి కూడా తెలుగు పైన ఎలాంటి ఇంట్రెస్ట్ కల్పించాలి, ఎలా వాళ్ళకి తెలుగు గురించి సాంప్రదాయాల గురించి వాళ్ళకి చెప్పుకోవాలి? ముఖ్యంగా ఉపాధ్యాయ పాత్ర తెలుగుకి సంబంధించి ఉందండి. ఉపాధ్యాయులు కూడా వాళ్ళు తెలుగు వాచకంలో చెబుతున్నారు తప్పించి తెలుగుకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పీరియడ్ పెట్టాలి. దానివల్ల ఏంటవుతుందంటే తెలుగు ప్రజలు ఉన్నంతకాలం అది జనరేషన్ వెళ్తున్నప్పుడు కొద్ది అది ఆ పీరియడ్ ఉండడం వల్ల అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాన్ని తీసి ఆంగ్లాన్ని పెట్టడం వల్ల భవిష్యత్తులో తెలుగు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందండి. సార్ చెప్పండి, మీరు చెప్పండి, తెలుగు పైన రాబోయే రోజుల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ తెలుగు మహాసభలు ఎలా? తెలుగు మహాసభలు సంవత్సరానికి ఒకసారి జరిగితే బాగుంటుంది. కానీ ఇక్కడే కాదు, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ మంచిగా ఘాటుగా వేడిగా వాడిగా సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఎవరు చెప్తే వినకుండా ఉండడం అది మంచిగా ఆ బద్దకస్తుల పని మంచిగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు రచయితలే పోయి అందరికీ చెప్తుంటారు. ఒక రచయిత పోయి 100 మంది పోయి 1000 మందికి 1000 మంది పోయి 1,00,000 మందికి అట్లా ప్రచారం. మౌత్ పబ్లిసిటీ మెయిన్ థింగ్ అన్నట్టు. ఈ పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటే మౌత్ పబ్లిసిటీ వాళ్ళది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కూడా రాయొచ్చు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అట్లా తయారైంది వ్యవస్థ. పేమెంట్ అయిపోయింది ఇప్పుడు సిస్టమ్. అయితే మొన్న రేవంత్ రెడ్డిది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అక్కడ రైజింగ్ అని పెట్టిండు, వచ్చిన వాళ్ళకు పప్పుచారు భోజనం ఇచ్చిండు, విదేశాలకు 5 స్టార్ హోటల్ పెట్టిండు. గట్లా ఫెయిల్యూర్ కావద్దు. ఈ రాబోయే తరానికి తెలుగు పైన ఎలా అంటే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ సభల నుంచి కూడా తెలుగు ఎలా దాని రాబోయే రోజు తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగు ఉంటూనే ఉంటుంది. రవి అస్తమించని తెలుగు లిటరేచర్. ఎందుకంటే హిందీ మాట్లాడేటోళ్ళు ఆంధ్రలో తక్కువ ఉన్నారు, తెలంగాణలో హిందీ మాట్లాడేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకు రాదు, హిందీ రావడం చాలా కష్టమే. వాళ్ళు తుర్కోళ్ళు కూడా తెలుగే తీయగా మాట్లాడుతున్నారు. అరే ఏంది ఇట్లా ఉన్నదంటే మేము తెలుగే మాట్లాడతాం, మాకు రాదు, భాష రాదు, లాంగ్వేజ్ అని అన్నారు. తేట తెలుగు ఉన్నది, కన్నడ కస్తూరి ఉన్నది. తెలుగే తీయగుంటుంది, స్వీట్ ఉంటుంది. తేనె తెలుగు. తింటే గానలే తినాలి, మాట్లాడితే తెలుగే మాట్లాడాలి. తేట తెలంగాణ, కన్నడ కస్తూరి. సరే, తెలుగు సభలు ఎలా జరుగుతున్నాయి? రాబోయే రోజుల్లో తెలుగు గురించి ఏం చెప్పబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈ ఘనంగా గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అనేది చాలా ఆనందించే విషయం. రాబోయే తరాల్ని మనం ఇలాగా ఉన్ముఖుల్ని చేస్తే, ఇలాంటి సభలు పెట్టి వాళ్ళకి తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు వెలుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సభలు జరగడం వలన
ఎంతో అంటే యువతకి ముఖ్యంగా యువతని ఇందులో పాల్గొనేలా చేయాలి. వాళ్ళకి తెలుగు భాష పట్ల మమకారం పెరిగేలా చేయాలి. నేను అంటూ ఉంటాను, కలుసుకోవాలి, తెలుసుకోవాలి, వీలైతే మనసు గెలుచుకోవాలి. నేను కాదని వాళ్ళని ఏమన్నా, వాళ్ళ తెలుగు భాష పట్ల ప్రేమ ఉంది, కానీ ముందు వాళ్ళు సరైన తెలుగు నేర్చుకొని వాళ్ళు చక్కగా మాట్లాడే తీరు, ఆ విధానం, ఎన్ని తెలుగు పదాలు ఉన్నాయి మనం నేర్చుకోవడం లేదు. ఉపరితల అంటే ఈ చదువులన్నీ పై చదువులుగానే ఉంటున్నాయి తప్ప దాన్ని లోతుగా అధ్యయనం చేసి దాన్ని 10 మందికి పంచే తత్వం చాలామందిలో కోల్పోతుంది. కొంతమంది ప్రచారం కోసం, కొంతమంది వాటిని వేరే విధంగా వాటిని వినియోగించుకుంటున్నారు. అయినా పర్వాలేదు, ఏ రూపంలో అయినా తెలుగు భాష ప్రజల మధ్య నిలవాలి అంటే ఇలాంటి సభలు, సమావేశాలు తరచుగా నిర్వహించాలి. ఏ ప్రాంతంలోనే ఎక్కడైనా ఎవరైనా పూనుకొని ఇలాంటి సభలు నిర్వహించాలి, చేయాలి, పెద్దల్ని కలుసుకోవాలి. అటువంటి సదుద్దేశంతో ఈ సమావేశాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా ముఖ్యంగా గజల్ శ్రీనివాస్ నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు. ఆయన ఇలాంటి సభను నిర్వహించడం నాకు చాలా ఆనందకరమైన విషయం, అభినందనీయం. ధన్యవాదాలు. సో ఇది మనం చూసుకుంటే మొత్తంగా తెలుగు మహాసభలో 2వ రోజు అంగరంగ వైభవంగా కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ తెలుగు మహాసభలకు దేశ విదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. తెలుగుని కాపాడటం, రాబోయే తరానికి తెలుగు గురించి చెప్పడం మంచి సంస్కృతి, మంచి సాంప్రదాయం అని చెప్పేసి గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ తెలుగు మహాసభలకి ప్రత్యేకంగా కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో నరసింహారావు, HM టీవీ, గుంటూరు.